गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। यद्वत्र मानससर प्रतिरब्ध जन्म भाष्यारविन्द मकरन्द रसं पिबन्ति प्रत्याशमुन्मुख विनीत विधेय तान् भाष्यविन्दक गुरून् प्रणतोऽस्मि मूर्धा। अपार करुणा सिंधुं ज्ञानदं शान्तरूपिणं श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वहम्। सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परंपराम्। ఇక్కడ జగ్గయ్యపేట స్వాగత సభ ప్రారంభంలో మాట్లాడిన నలుగురు కూడా ఒక్కొక్క విషయాన్ని ప్రధానంగా తీసుకుని మాట్లాడారు. ఈ జగ్గయ్యపేటలో అనేక సంవత్సరాలుగా మంచి సత్కార్యక్రమాలను చేస్తూ ఈ మండపం ఉన్నది కళ్యాణ మండపం వాతానుకూలితం అంటారు. హిందీలో ఈ రైల్వే అన్నింటిలో రాస్తారు ఈ కోచు వాతానుకూలితం. అలా ఈ సిమెంట్ నగరం ఇది. ఈ జగ్గయ్యపేట అనేది సిమెంట్ నగరం. అంటే ఇప్పుడు సిమెంట్ అవసరం. అది భవన నిర్మాణానికి సిమెంట్ అవసరం, ప్రజల మధ్యలో కూడా సిమెంట్ అవసరం. అందరూ కలిసి పనిచేయవలసిన సమయం ఇది. సిమెంటు సౌహార్దాన్ని కలిగిస్తుంది, సౌజన్యాన్ని కలిగిస్తుంది, మనకి దృఢమైన విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇది గట్టిగా ఉంటుంది అని. అలా భవనం లోపల కూడా ఇది ఉండాలి. భవనాన్ని కట్టడానికి సిమెంట్ అవసరము. భవనం లోపల ఎవరైతే ఇంటిలో ఉంటారో వాళ్ళ మధ్యలో కూడా సిమెంట్ అవసరమైంది. భార్యాభర్త మధ్యలో, ఈ తల్లిదండ్రుల్ని గౌరవించడంలో, పిల్లల్ని సన్మార్గంలో మంచిగా చదువు నేర్పడంలో, వాళ్ళతో పాటు కూడా కొంత సమయం గడపడానికి కూడా ఈరోజు ప్లానింగ్ అవసరం. అంటే పెద్ద వయసు అయిన తర్వాత అబ్బాయో అమ్మాయో చెప్తారు, ఈయన మా నాన్నగారు మా తల్లి ఎవరో వారు ఉద్యోగాలు చూసుకున్నారు, వారి యొక్క పనిలో వాళ్ళు ఉండిపోయినారు, మమ్మల్ని చూడలేకపోయినారు, మాతో మాట్లాడలేదని గొడవపడే పిల్లలు కూడా ఉన్నారు. అలా సాంసారిక జీవితంలో ఒకరోజు ఒక కాలంలో ప్రసిద్ధమైన దేశంగా ఉండిన మన దేశం భారతదేశం నైతిక విలువల్లో విశ్వవిఖ్యాతమైన ఈ దేశం, గార్హస్థ్య జీవితంలో తపస్సుని ఆచరించిన ఈ దేశం, బ్రహ్మచారి దశలో భక్తి ప్రపత్తులతో విద్యని నేర్చుకున్న ఈ దేశం, సాంసారిక జీవితంలో ఉండగానే సన్యాసి జీవితానికి అంటే జ్ఞాన మార్గానికి తనని వానప్రస్థ ఆశ్రమం ద్వారా తయారు చేసుకున్న ఈ దేశం నేతి నేతి అంటారు. ఇది నిజం కాదు, ఇది నిజం కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది స్థిరం కాదు అని బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః
ఈ ఏదైతే లోకంలో మనం వ్యవహారం చేస్తున్నామో, సంచరిస్తున్నామో, వ్యాపారాది కార్యక్రమాలు చేస్తున్నామో, రాజకీయ నిత్యాలు చేస్తున్నామో, ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో మనం చూస్తున్న, అనుభవిస్తున్న సుఖాలు నిరంతరం కావు. మాయామయమైనది ఈ లోకం అని ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య అని చెప్పిన ఈ దేశంలో ఈరోజు స్వతంత్రం అని పేరుతో, సమత్వం అని పేరుతో, లేదు సౌకర్యం అని పేరుతో మన భవనాలు వనముగా మారుతున్నాయి. అంటే వనం అంటే కఠోర విషయంగా అవుతున్నాయి. ఎక్కడ ప్రేమ ముఖ్యమో, ఎక్కడ స్నేహం ముఖ్యమో, ఎక్కడ శ్రద్ధ అనేది ముఖ్యమో, ఎక్కడ కర్మయోగం అనేది ముఖ్యమో, ఫలితాన్ని మనం కోరుకోకుండా మన కర్తవ్యం అనేది ముఖ్యమని అనుకున్న ఈ దేశంలో ఫలితాలే ముఖ్యము, పని చేయకుండా ఫలితాలు ఎలా వస్తాయనే ఒక కొత్త ఆలోచనలు, కృషి చేయకుండా పంటలు ఎలా వస్తాయనే ఆలోచనలు అలా ఉన్నప్పుడు భవన నిర్మాణం కూడా అవసరమైనది ఈ రోజు. అంటే భవనంలో బాహ్యంగా నిర్మాణం చేయడం అనేది ఒకటి, భవనం లోపల మనం నిర్మాణం చేయవలసిన అవసరం, అనగా సమాజ నిర్మాణం అవసరం ఈరోజు. దానికి ధర్మానికి, చట్టానికి, సమాజానికి, ప్రజల మధ్యలో ఒక సిమెంటు మనం తయారు చేయాలి. అదే వారు చెప్పినట్టుగా శివానందమూర్తి గారి ప్రియ ప్రముఖ శిష్యులైన మన రమణ గారు చెప్పినట్టుగా ఉపదేశములు, బోధలు, దాతలు, ప్రజలు, అలా ముగ్గురి మధ్యలో మంచి అవగాహన కలగాలి, అనుబంధం కలగాలి, అనుసంధానం కలగాలి. దానికోసం ఈ సిమెంట్ నగరంలో, సిమెంట్ నగరనే ఒక ఊరు ఉంది కర్నూలు పక్కన, పణ్యం అని, అక్కడ ఇది సిమెంట్ నగరి. ఇది సిమెంట్ నగరి ఎలా గుడిల నగరంగా కంచి ఉంటుందో, నగరేషు కాంచి అంటారు, అలా ఇది ఈ సిమెంట్ నగరంలో ప్రజల మధ్యలో ధర్మము, సేవా కార్యక్రమం వద్ద ఆసక్తిని గురుధామ్ ద్వారా ఇక్కడ మొన్న వచ్చినప్పుడు స్వాగతం అన్ని సమాజం తరఫున వారు ఉన్న ప్రదేశంలో అందరి చేత దీపం, పూలు, ముగ్గులు వేయించటం, అలా ఇంక్లూసివ్ గ్రోత్ అంటారు. వికాసం జరిగినప్పుడు, డెవలప్మెంట్ జరిగినప్పుడు దాని భాగస్వాములుగా, అంటే సేవా కార్యక్రమంలో భాగస్వాములు, లబ్ధి పొందడంలో భాగస్వాములు అనేది లేదు, సేవ చేయడంలో భాగస్వాములుగా అందరినీ ఇక్కడ మీరు ఏర్పాటు చేసి ఈ మున్సిపాలిటీ జగ్గయ్యపేటలో మంచిగా స్వాగతం, రాత్రి పూటైనా అందరూ కూడా దీన్ని నవరాత్రిగా బాగా చేసినారు. దీన్ని అక్కడి నుంచి అందరూ కూడా వివిధ సమాజానికి చెందిన వారు, వేరు సమాజానికి చెందిన వారందరూ కూడా ఏక మనస్కులుగా సౌహార్దంతో ఈ స్వాగత సభని, అంటే ఇక్కడ భవనంలో ఇది జరిగిన మనం ఆ రోజు వస్తున్నప్పుడు అందరూ కూడా చిన్నవాళ్ళు, చిన్న వయసు వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా కలుసుకొని ఈ స్వాగతాన్ని బాగా చేశారు. వాతానుకూలితం అన్నారు. వాతానుకూలితంగా అనుకూలమైన వాతావరణంలో మంచి పనులు చేయటం సులభం. ఇప్పుడు వాతానుకూలితం వల్ల ఇక్కడ నక్షత్రంలాగా లైట్లు ఇవన్నీ పెట్టుకుని ఇది చేస్తున్నాం. అందరికీ ఇక్కడ సౌకర్యం, అంటే వర్షం ఎలా ఉంటుందో అని చూసుకుని ఈ శుభకృత్ వర్షంలో దీన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. అలా రమణ గారు కనకధారా స్తోత్రం యొక్క
ప్రాశస్త్యం, పేదరిక ఉన్మూలనం అనేది ఏదో కొత్తగా వచ్చిన ఒక స్లోగన్ కాదు. ఇది స్లోగన్ కాదు, ఇది శ్లోకము. దేయం దీనజనాయ చ విత్తం అని శంకరాచార్యులు భగవద్గీతలో భజగోవిందంలో మనకు చెప్పినారు. ఆయన చెప్తూ గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం. ఆ సత్సంగమే ఇక్కడ చాలా అనేక సంవత్సరంగా ఆంజనేయ స్వామి గుడిలో ప్రారంభించిన సత్సంగం ఏది రమణ గారిది ఇప్పుడు విస్తృతంగా మంచిగా అనేక గ్రామస్తులు కూడా ఈరోజు చంద్రమౌళీశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అలా నిజంగా బాగా జరిగింది. అంటే ట్రాక్టర్లో వచ్చి, ఎద్దు బండిలో వచ్చి, అంటే సౌకర్యాలు సేవ కోసమే. ఆ రోజు పాదయాత్ర సరే, ఈరోజు ఇంత వాహన వసతితో మనం అక్కడి నుంచి వచ్చినప్పుడు ఈ విషయం తెలియపరిచి వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదాలు ఏర్పాటు చేసి, అంటే మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అక్కడక్కడ వస్తుంటారనుకోండి, కంచి వస్తారు, తిరుపతి వస్తారు, అన్నీ చేస్తారు, అన్నీ చూస్తారు, అన్నీ చేస్తారు. ఇక్కడ ఉండే గ్రామీణ ప్రజలకి, రైతులకి, కర్మచారులకి అనార్గనైజ్డ్ సెక్టార్ అంటారు. అనార్గనైజ్డ్ సెక్టార్ని ఆర్గనైజ్ చేసి ఈ కార్యక్రమం మీరు చేస్తున్నారు ఈ ఊళ్ళో. అది అలా ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు చంద్రమౌళీశ్వర స్వామిని దర్శనం వరుసగా వచ్చి దర్శనం చేసుకున్నారు, ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారు. అదే సౌకర్యాల యొక్క ఉద్దేశం అదే. సౌకర్యం అనేది ఈ భవనం కట్టారంటే దీని యొక్క ఉపయోగం ఏమి? మంచి విషయానికి ఉపయోగపడాలి. సౌకర్యాలు, అధికారాలు మంచి కార్యక్రమం చేయడానికి ఉపయోగపడాలి. అదే భారతీయ తత్వం. అధికారం అనేది కానీ, సౌకర్యం అనేది కానీ ఎక్కడ అవసరం ఉన్నదో, ఎక్కడ లోపం ఉన్నదో ఆ లోపాన్ని సరిచేయటానికి అప్పుడే లోకం సరి అవుతుంది. లోపంని సరిచేస్తే లోకం సరిగా ఉంటుంది. దానికోసమే ఫిల్లింగ్ చేయాలి. పల్లంగా ఉంటే ఏదైనా వర్షం వచ్చినప్పుడు వాళ్ళు తాత్కాలికంగా ఏదైనా పల్లాలు వస్తే దాన్ని పూడి చేయడానికి ఫిల్లింగ్. అలా ఈరోజు మన సమాజంలో అనేక మంచి విషయాలు ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా కొరత ఉంటే, తక్కువ ఉంటే దాన్ని మనం పూర్తి చేయాలి. దానికి ఫిల్లింగ్ అనేది అవసరం. ఆ ఫిల్లింగ్కి ఫీలింగ్ అవసరం. చేయాలనే మనస్తత్వం ఉండేది ఆ ఫిల్లింగ్ ఉంటుంది. దానికి మనం సమాజంలో ఒక ప్రేరణ, స్ఫూర్తిని కలిగించాలి. దానికి ఇలాంటి సత్సంగాలు ఉండాలి. ఆయన కనకధారా స్తోత్రం గురించి చెప్తూ శాస్త్రానికి, దాతలకి, ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరు ఉంటారో వారికి ఉండే సంబంధాన్ని చెప్పారు. దాని తర్వాత ప్రత్యేకంగా ఈరోజు యొక్క విశిష్టత, ఏ గ్రహాలు ఎలా ఎలా కలిసి ఉన్నాయి అది గొప్ప రోజుగా 5 గ్రహస్థితుల గురించి అపూర్వంగా ఈ గురువారంలో ఈ కలిసిన ఈ రేర్ ఆపర్చునిటీ అంటారు. అలాంటి ఈ రోజు యొక్క మహాత్మ్యాన్ని వారు రమణ గారు ద్వారా మీకందరికీ వారు చెప్పడం జరిగింది. ఎలా గ్రహస్థితి గురించి చెప్పారో అలా గ్రహస్థితి కూడా బాగుపడాలి. వారు చెప్పింది గ్రహస్థితి, నవగ్రహస్థితి. ఈ రోజుల్లో గ్రహస్థితి కూడా బాగుపడాలి. ఆ గ్రహస్థితికి ఆ భగవద్గీతలో చెప్తున్నట్టుగా అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథగ్చేష్టాః దైవం చైవాత్ర పంచమం. అంటే ఒక వికాసం కలగడానికి అందరూ కలిసి పనిచేయాలి. అలా
ప్రతి ఇంటిలో కూడా మన ఫ్యామిలీ కల్చర్ అనేదాన్ని, అంటే శాంతి అక్కడ ఘనంగా ఉంటేనే ఇంటిలో నిద్ర సరిగా ఉంటేనే బయట మనం మేలుకుని ఉంటాం. ఇంటిలో మనకి నిద్ర పట్టకపోతే లోకంలో కూడా మనం ఏ పని సరిగా చేయటం కుదరదు. అందుకని జియో అంటారు ఈ రోజులో. అలా పూర్ణ శాంతి రావటానికి ఇంటి నుంచి అది ప్రారంభమవుతుంది. పూర్ణ శాంతి అనేది ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని మంత్రాలన్నీ చదువుతారు. అలా పూర్ణత్వం అనేదానికి పూరణం కావాలి. ఈ గణేశ చతుర్థి విఘ్నేశ్వర ఆ మోదక హోమం చేస్తున్నప్పుడు పూరణం అంటారు, చూరణం అంటారు, పూరణం అంటారు. ఆ పూరణంగా ఏదైతే మనలో మంచి విషయాలు తక్కువ కనిపిస్తుందో, అంటే ఉత్తర దేశంలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, దక్షిణ దేశంలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. ఉత్తర దేశంలో ఉపవాసం బాగా చేస్తారు, వాళ్ళు పాదయాత్ర బాగా చేస్తారు, కావడి అని ఒకటి చేస్తారు, బాగా 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ వెళ్ళి కావడి అని చేస్తారు. మన ఇక్కడ దక్షిణ దేశంలో మంత్రాలు బాగా చెప్తారు, హోమాలు బాగా చేస్తారు, కచేరీ బాగా చేస్తారు, నాట్యం, బుర్రకథ ఇలాంటి విషయాలు మంచిగా ఉన్నాయి. ఒక సమయంలో అంటే 1000 సంవత్సరాల ముందు పూర్ణ శాంతి ఉన్న సందర్భంలో భారతదేశంలో ఒకే సంస్కృతి ఆచరణలో ఉన్న సందర్భంలో అన్ని విషయాల్లో ధర్మ విషయంలో వికాసం ఉండేది. అక్కడ కూడా వేదం బాగా చెప్పేవారు. చతుర్వేది, త్రివేది, ద్వివేది, కోత, ఉద్గాత, షడంగి, శతపథి అలాంటి పేర్లన్నీ చూస్తాం. వాజపేయి అన్నీ చూస్తాం. సోమయాజి ఇక్కడ ఉంది. అలా ఒక సమయంలో అక్కడ ఇవన్నీ కూడా బాగా జరిగింది. తర్వాత బొట్టు పెట్టుకోవడమే గొప్ప విషయమని ఒక మారినప్పుడు ఈయన చైర్మన్ అని చెప్పినారు, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ఇలాంటి విషయాలు. అలా అక్కడ పేరు పెట్టుకోవటం, ఒక రుద్రాభిషేకం చేయటమే ఒక కష్టం అని వచ్చినప్పుడు పరిస్థితి మారింది. ఏదో కొన్ని విషయాల్లో వాళ్ళు కొంత చేయగలిగారు. ఇప్పుడు మనం ఎక్కడ ఏ విషయంలో తక్కువ ఉన్నదో దాన్ని పూరణం చేయాలి. ఆదాన ప్రదానం, ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అంటారు ఇక్కడ ఆంధ్రదేశంలో. అలా ఇక్కడ ఉండే సంస్కృతిని వాళ్లకు మనం అందించాలి. వాళ్ళలో ఉండే మంచి విషయాల్ని మనం గ్రహించాలి. వాళ్ళు గోసేవ బాగా చేస్తారు. ఇప్పుడు ఆంధ్రదేశంలో కూడా చాలా మంచి ప్రచారం బాగా జరుగుతున్నది. గో సంరక్షణ గురించి ప్రముఖుల నుంచి ప్రారంభించి ప్రజల వరకు ఈ గో సంరక్షణలో ఆదరణ చూపిస్తున్నారు. ఇది మంచి విషయం. అలా భవన నిర్మాణం అనేది మనం చేయాలి. దాని తర్వాత రెండవదిగా చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ, తెలంగాణ ప్రముఖులు, ఆంధ్రదేశంలో జన్మించిన వారు. ఆయన ఈ కంచికామకోటి పీఠ పారంపర్యం గురించి చెప్పినారు. అంటే చరిత్రం అనేది మనకు ముఖ్యం. చరిత్రం, చారిత్ర్యం రెండు. చారిత్ర్యం అంటే జీవిత విధానం, లైఫ్ స్టైల్ అంటారు. ఆ జీవిత విధానం మనకు ముఖ్యం, చరిత్రం కూడా మనకు ముఖ్యం. ఈ చరిత్రం అనేది ఇంగ్లీష్లో రాసి ప్రచారం చేస్తున్నారు. అది ఇంగ్లీష్ వాళ్ళు రాసిన ప్రచారాన్ని మన వాళ్ళు నమ్ముకుని మన సంస్కృతి అనేది 5000 సంవత్సరంగా వస్తుంది అని చెప్తారు. అంటే 5000 అనేది ఏమీ లేదు, 5000 పరిమాణం కూడా లేదు మన హిందూ సనాతన ధర్మానికి. యుగయుగంగా వస్తున్న ఒక సంస్కృతికి
5,000 అని వాళ్ళు ఆయుస్సు వాళ్ళు నిర్ణయం చేసి అలా పుస్తకాలు రాస్తే మన వాళ్ళు కూడా 5,000 సంవత్సరంగా ఇది ఉందండి అంటున్నారు. అంటే ఇప్పుడు పురోహితులు వేద పండితులు చెప్తున్న సంకల్పాన్ని మనం చూస్తే అష్టావింశతితమే కలియుగే. ఈ కలియుగం మొదటి కలియుగం కాదు, అనేక చతుర్యుగాలు అయిపోయినాయి. ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఇప్పుడు 50 వయసు దాటింది, అంతే. షష్ఠి పూర్తి ఇంకా కాలేదు ఆయనకి. బ్రహ్మదేవుడికి షష్ఠి పూర్తి. పరార్ధద్వయ జీవిన అని చెప్పి వీళ్ళు అంటే కాల ప్రమాణములో మనుష్యుడి యొక్క కాలం అనేది ఒకటి, దేవతల యొక్క కాలం అనేది ఒకటి. 1 సంవత్సరం అనేది వాళ్ళకి ఒక రోజు దేవతలకి. ఈ దక్షిణాయనం ఉత్తరాయణం అనేది ఒక పగలు రాత్రి వాళ్ళకి. అలా అనేక గణనలు ఉంటాయి, అంటే కాల్కులేషన్స్ శాస్త్ర ప్రకారం అనేకం ఉన్నాయి. అలా ఈ చరిత్రం అని వచ్చినప్పుడు ఈయన చింతపల్లి గారు అనేక విషయాల్ని మీకు అందించినారు. అందుకని భారతదేశంలో అనాది మతం ఈ సనాతన హిందూ మతం. ఇది లక్ష సంవత్సరముగా వస్తున్న. ఎప్పుడు సృష్టి క్రియేషన్ అని ఒకటి చేసినప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆయన ఆలోచించినారు. అంటే తృష్ట్వా తదేవాను ప్రావిశత్ తదను ప్రవిశ్య అంటారు, సత్యత్యచ్చ భవతి చెప్తారు. ఆ సృష్టి వచ్చినప్పుడు ఈ సృష్టింపబడిన ప్రజలకి సుఖం కలగాలి, శాంతి కలగాలి, వికాసం కలగాలి, సుభిక్షం కలగాలి, శాంతి కలగాలి, భద్రత కలగాలి, పరస్పరం వీళ్ళు పోట్లాడుకోకుండా ప్రేమతో వ్యవహరించాలి. దానికి మనం ఏదైనా ఒక ఉపాయం చేయాలి. అపాయం రాకుండా ఉండటానికి ఉపాయం ఏదో చేయాలని ఆయన ఆలోచించి ఆయన ధర్మం అని ఒక ఏర్పాటుని చేసినారు. ఆయన ఆ ధర్మాన్ని పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః. యో భుంక్తే స్థేన ఏవ సహ. అతను దొంగవాడు, దొంగ. ఎవరు? లబ్ధి ఉపకారాన్ని పొంది, ఎవరి చేత మనం ఉపకారాన్ని పొందినామో వారికి కృతజ్ఞత మనం ఆవిష్కరణ చేయకపోతే మనల్ని దొంగగా చూస్తాం. అలా దేవతల ద్వారా మనం ఈ సుఖశాంతి ఐశ్వర్యం అన్ని పొంది ఆ దేవతల కోసము మనం ఆవిర్భాగాన్ని మనం ఇవ్వాలి. మనం ఇవ్వాల్సింది పూజలు చేయాలి. ఏ పెద్దగా బంగారుతో చేయటం, వెండితో చేయటం అనే విషయం వేరు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. వినాయక చతుర్థి చేస్తున్నప్పుడు ఆకులతో మనం పూజిస్తాం. మాలతీ పత్రం సమర్పయామి, మరొక పత్రం సమర్పయామి, అర్కపత్రం సమర్పయామి, ఇది చెప్తాం. 21 పత్రాలు చెప్తాం. ఈ ఆకులు దాన్ని మనం ఆయనకి సమర్పిస్తాం. పెద్దగా ఆయన ఇది కాదు. మన మనస్తత్వం ఎలా ఉంది, మనలో వినమ్రత ఉన్నదా, అహంకారం ఉన్నదా, ప్రేమ ఉన్నదా, దాతృత్వం ఉన్నదా. దాతృత్వం అంటే ఏదో మేరు శిఖరాన్ని తీసి మనం దానం చేయాలనేది కాదు. అంటే మేరు శిఖరాన్ని తీసి నేను దానం చేయలేకపోయినానని ఒక ఆయన అనుకున్నారట. నళమహారాజు అలా అనుకున్నారట. దానం ఇస్తున్నప్పుడు ఈ వేద పండితులు చెప్తారు, ఈ కన్యాదానం ఇవి చేస్తున్నప్పుడు ఈ భార్య నీళ్లు పోస్తుంది, మొగుడు ఆయన తండ్రి కన్యా కనక సంపన్న అని చెప్పి మా విష్ణు స్వరూపాయ అదని చెప్పి ఇస్తారు.
ఆ దానంలో ఒకటే నమమా అని చెప్పకుండా ఇచ్చే దానం అది ఒకటి. కొబ్బరికాయ ఇచ్చిన, ఆవు ఇచ్చిన, వెండి ఇచ్చిన, బంగారం ఇచ్చిన, గుడం అంటే బెల్లం ఇచ్చిన, ఇది ఉప్పు ఇచ్చిన, ఆజ్యం ఇచ్చిన, ఏ దానం అనేక దానాలు ఉన్నాయి. అనేక దానాలు ఇచ్చిన స్వరూపాయ తుభ్యమహం సంప్రదదే నమమ అంటారు. వీళ్ళు ఉద్దేశ త్యాగం అంటారు. ఆ ఉద్దేశ త్యాగం చేస్తారు. ఈయన కోసం ఇస్తున్నాము. అగ్ని, ఇంద్రాయ, వరుణాయ అలా చెప్పి ఆయనకి ఇస్తాము. దీని తర్వాత అది నాకు చెందినది కాదంటారు వీళ్ళు. ఈ కన్యాదానం ఒకటే ఆయనకని ఇచ్చేది. దీంట్లో ఇది చెప్పకుండా ఇచ్చే దానం అది. అలా ఈ దానంలో మన దేశంలో పవిత్రత అనేది ఈ దానంలో ముఖ్యమైనది. ఈ వివాహ వ్యవస్థ అనే దాంట్లో ఈ దానాలన్నీ చేస్తూ దాతృత్వం మనలో ఉండాలి. దాతృత్వం అనేది సామవేదంలో చెప్తారు. ఈ సంసార సాగరాన్ని మనం దాటాలంటే, సంసార సాగరం నుంచి బయటికి మనం రావాలంటే 4 పనులు చేయాలి. సేతుం స్తర అని ఒక సామవేదంలో చెప్తారు. సేతుం స్తర అని చెప్పి దానేన అదానం, దానం చేయకుండా ఉండటం సరికాదు. అంటే ఏ శక్తికి తగిన దానం చేయాలి. పెద్దవాళ్ళైతే దానం చేస్తారు. మన శక్తికి తగువైనట్టుగా దానం చేయాలి. ఎవరికి ఉపకారం చేయాలో, ఎవరిని గౌరవించాలో అలా సత్కారం చేయాలి. అందుకే ఆ రోజుల్లో రామేశ్వరం నుంచి కాశీయాత్ర పాదయాత్రగా చేస్తున్న వాళ్ళకి అక్కడక్కడ సత్రాలు కట్టి దానం చేసినారు. రాత్రిపూట వస్తారు. భాష వేరు, వారి సంప్రదాయం వేరు, కానీ అతిథిని గౌరవించటం అనేది మన సంప్రదాయం. దానికోసం అన్ని క్షేత్రాల్లో సత్రాలు కట్టారు. అది గొప్ప ధర్మం, సత్రం కట్టడం. అలా చలివేంద్రం అనేది వేసవి కాలంలో వసంత మాధవ పూజ అని చేస్తారు. ఇప్పుడు అన్ని చలివేంద్రం అని ఇక్కడ చూస్తున్నాం. అక్కడ తెలంగాణలో చూస్తున్నాం, ఇక్కడంతా ఉంటుంది. దానికి ముందు ఉండే తాత్పర్యం ఏమంటే, వసంత ఋతువుల్లో ఎండగా ఉంటుంది, దాహం ఉంటుంది, ఆకలి ఉంటుంది. దానికోసం మజ్జిగ, నీళ్లు ఇవన్నీ ఇస్తారు. అది ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ఉండే ఒక సంస్కృతి. చెప్పేవాళ్ళు కూడా వారి పేరు కూడా ఏం చెప్పకుండా చేస్తారు. ఈ ధర్మాన్ని ఎవరు దాతలో ఆయన కూడా పేరు చెప్పుకోకుండా అంత చేస్తారు, గుప్తంగా చేస్తారు. అందుకని ఎంత దానం ఈ దేశంలో జరిగిందో అది మనకు తెలియకపోవటానికి కారణము, దాతల యొక్క పేరుని వాళ్ళు బయట చెప్పలేదు, గుప్తంగా దానం చేసినారు. కానీ దానం ఎక్కువ జరిగింది ఈ దేశంలో. అందుకే ఈరోజు కొంచెమైన వర్షం వస్తుంది. దానికి కారణం ఈ దాతృత్వం అనేది ముందు నుంచి ఉన్నది. అప్పుడు వసంత మాధవ పూజ అని చేసి విసరకన్నా ఇవన్నీ బ్రాహ్మణులకు ఇచ్చి ఆ చలివేంద్రం 2 నెలలు 3 నెలలు అది నడిపిస్తారు. దానేన అదానం, అదానం ఇవ్వకపోవటం అని ఒక దోషం ఏమున్నదో దాన్ని తొలగించటానికి దానం చేయాలి. కోపం అనేది ఒకటి ఉంటుంది, అది మనకి శత్రువు. ఆ కోపం లేకుండా ఉండటానికి మనం శాంతంగా ఉండాలి. క్రోధేన అక్రోధం, దానేన అదానం, సత్యేన అనృతం, నిజం పలకటం మూలాన అబద్ధాల నుంచి ఆ దోషం రాకుండా మనల్ని కాపాడుకోవాలి. సత్యవచనం అనేది ఒక ధర్మం. శాంతిగా ఉండటం అనేది ఒకటి, శాంతంగా కోపం లేకుండా ఉండటము. అదానం, దానం ఇవ్వకుండా ఏది మనం లుబ్ధుడుగా లేకుండా మనం దాతగా ఉండటం. కర్ణుడు అలాంటి దానం చెప్తారు ఈ దేశంలో. శాంతి అనేది ఒకటి, దానేన అదానం, ఇది సత్యేన అనృతం.
అలా చెప్పి ఒక 4 స్వభావాలు దానేన అదానం సత్యేన అర్థం జ్ఞానం చేత అజ్ఞానం, ఇది అజ్ఞాన అశ్రద్ధ లేకుండా శ్రద్ధయా అశ్రద్ధ, శ్రద్ధయా అశ్రద్ధ. అశ్రద్ధ అనేది ఒక దోషం. మంచి విషయం ఒకటి జరుగుతున్నప్పుడు పట్టించుకోకుండా ఉండటం. నాకేంలే, వాళ్ళు ఏదో చేస్తున్నారు, కుంభాభిషేకం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు యజమాని, వాళ్ళు కూర్చుంటారు, వారు ధర్మకర్త, వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఈయన ఎమ్మెల్యే ఏదో చేస్తున్నారు, ఈయన మేయర్ ఏదో చేస్తున్నారు, అలా కాకుండా ప్రజలకి మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వటం. శ్రద్ధయా అశ్రద్ధ. శ్రద్ధ చూపించి మనం చేయవలసిన వ్యక్తిగతమైన ధర్మాలు, సమాజపరమైన ధర్మాలు, మన కుటుంబానికి సంబంధించిన ధర్మాల్ని, నామకరణం కావచ్చు, మన చౌడం కర్ణవేదం కావచ్చు, అక్షరాభ్యాసం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో జరుగుతుందంటే 10 మందిని పిలుస్తారు. అంటే ఎవరికో అక్షరాలు నేర్పిస్తారు 2 వయసులోనో 3 వయసులోనో 4 వయసు. అంటే అమెరికా అయితే 5-6 వయసు, ఇక్కడ ఇండియా అయితే 3.5 వయసు. అలా ఏదో ముందే అడ్మిషన్స్ అన్నీ చూసుకుని చేస్తారు. అలా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా సౌజన్యంగా ఉండాలి. దానికోసం శ్రద్ధ అనేది ముఖ్యం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ అని ఈ దేశంలో శ్రద్ధ, శాంతి, సత్యము, దానము, ఇవి 4 ఉంటే ఈ సంసార సాగరం నుంచి మనం బయటికి వచ్చి సుఖమైన స్థిరమైన సుఖాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. అందుకే మన దేశం యొక్క చరిత్రని మనం తెలుసుకోవాలి. వాల్మీకి మహర్షి ఎవరు, కాళిదాసులు ఎవరు, వేదవ్యాస మహర్షి ఏమేమి పురాణాలు రాసినారు అంటే ఈ రోజుల్లో పురాణ ప్రవచనం కూడా జరుగుతుంది. ఆ పురాణ ప్రవచనంలో ఒక అధికారి చెప్పినారు, ఈ గరుడ పురాణం కూడా మనం ప్రచారం చేయాలండి. ఒక ఆయన ప్రశ్న అడిగినారు, భయభక్తి అంటారే, ఈ భక్తికి భయం అనేది అవసరమా? భయం లేకుండానే భయభక్తి చేసేదానికి కాదా అన్నారు. అది వెంటనే అవసరం లేదు. శ్రద్ధ ఉన్న వాళ్ళకి భయం పెట్టాల్సిన అవసరం లేదు, ప్రేమ ఉన్న వాళ్ళకి కూడా భయం పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ప్రేమ, శ్రద్ధ ఇవన్నీ లేకుండా ఉంటే భయం పెట్టేనా భక్తిని మనం చెప్పాలి. అప్పుడు వాళ్ళకి దీంట్లో సంసారంలో మంచిది కలుగుతుంది. దానికి విష్ణు పురాణం, ఈ శివ పురాణాలు ఇదన్నీ కూడా అన్నీ చెప్పినా దాంతోపాటు అప్పుడప్పటికి ఈ ట్రీట్మెంట్ అంటారు, ఈ షాక్ ట్రీట్మెంట్ ఏదో చెప్తారు. అలా అప్పుడప్పుడు కొంచెం భయం కూడా మనం చూపించాలి. అంటే ధర్మపుత్రుడు ఇక్కడి నుంచి స్వర్గారోహణం చేసినప్పుడు ఆయనకు అన్నీ మంచిదే కనిపించింది, కానీ ముందు కొంచెం చెడు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆయన ఏం తప్పు చేయకపోయినా ఆయనతో ఉన్న వాళ్ళల్లో కొందరు అలా ఇలా ఉన్నప్పుడు ఆయన కొన్ని సందర్భం బట్టి ఆ చెడుని కూడా కొంచెం చూడవలసిన పరిస్థితి వచ్చింది. అనుభవించలేదు, చూడవలసింది. అలా సత్సంగం అనేది మనకి ముఖ్యం. మనం మంచిది చేస్తున్నా మనతో ఉండేవాళ్ళు కూడా మంచిగా ఉండేటట్టు మనం చూడాలి. అందుకని ఈ దేశం యొక్క చరిత్రాన్ని మనం ప్రచారం చేయాలి. ఇది అనాది మతము, ఆర్ష సంస్కృతి, పుణ్యం పాపం అనే దాన్ని నమ్ముకున్న దేశము. ఇక్కడ పునర్జన్మ పూర్వజన్మ అనే దాన్ని నమ్ముకున్న దేశం. పూర్వజన్మని మనం నమ్ముతాం. ఇది మొదటి జన్మ కాదు మనకి. మనం ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయితే ఈ స్టేట్ లోపల ఉంటుంది, ఈ 2 రాజ్యం అయిన తర్వాత ఈ స్టేట్ లోపల ఉంటుంది, ఆ స్టేట్ లోపల ఉంటుంది, అదేదో ఉంటుంది. జిల్లాలు ఎక్కువైనప్పుడు ఆ జిల్లా లోపల ఉంటుంది, ఏదో ఉంటుంది. ఈ బ్రహ్మదేవుడు చేస్తున్న ట్రాన్స్ఫర్లు ఎక్కడా తెలియదు మనకి. ఏ ఖండం నుంచి భూఖండంలో, ఏ ఖండం నుంచి ఏ ఖండానికి ఆయన పంపిస్తారో మనకు తెలియదు. దానికి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇక సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని చెప్పి మనం జన్మ
అనే దాన్ని మనం నమ్ముతున్నాము. అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి, తపస్విభ్య అధికో యోగి, జ్ఞానిభ్యోపి మతోధిక, తస్మాత్ యోగి భవార్జున. దీంట్లో కూడా డీప్ ప్రమోషన్ అని ఉంటాయి. మంచి పనులు మనం చేస్తూ ఉంటే తపస్విగా ఆయన అవకాశం ఇస్తారు, ఇంకా మంచిగా చేస్తే తర్వాత యోగిగా ఇస్తారు. అట్లా ఆయన ఆధ్యాత్మిక ఉన్నతి, భౌతిక ఉన్నతి లాగా ఆధ్యాత్మిక ఉన్నతి, పుణ్యం మనం చేస్తున్నప్పుడు మనకు లభిస్తుంది. దాంట్లో ప్రమోషన్స్ మనకు వస్తాయి. అందుకని మన దేశం యొక్క చరిత్రని మనం చెప్పాలి. అందరూ ఒకటే అంటే, అందరూ ఒకటే అనే దర్శనం అనేది అద్వైత దర్శనం జ్ఞానికి సులభం. కానీ సంసార జీవితంలో ఉండేవాళ్ళు ఇది చెప్పినారు, రంగు అందరూ తెల్లగా కట్టుకుంటారు, ఇది వేరు రంగు కట్టుకుంటారు ఇదని చెప్పినారు. అంటే సాంసారిక జీవితంలో భేదం ఉంటుంది. ఆ భేదం ద్వేషానికి కారణంగా కాకూడదు. భేదం అనేది సృష్టిలో ఏదో ఒక భేదం ఉంటుంది. ఏదో రంగు భేదం ఉంటుంది, డబ్బు భేదం ఉంటుంది, ఏదో భేదాలు ఉంటాయి. కానీ భేదం ప్రధానంగా పెట్టుకోకుండా, ద్వేషాన్ని పెంచడానికి భేదాన్ని మనం వాడుకోకుండా, అభేదములో అభేదం, భేదములో అభేదం, నానా విధమైన దీంట్లో ఏకత్వం చూసే దేశం ఈ దేశం. అందుకని వివిధ భాషలు, వివిధ సంప్రదాయాలు, నమ్మకాలు ఉన్న ఈ దేశంలో అనేకత్వంలో ఏకత్వం చూసే దేశం ఈ దేశం. దానికి కారణము భక్తి కారణం. అహంభావం ఉంటే ఇది కుదరదు, సేవాభావం ఉంటేనే ఇది కుదురుతుంది. అందుకని సోహం భావేన భావయేత్ అనేది పూజలు ఆయన వాళ్ళు చెప్పారు కదా, సోహం భావేన భావయేత్. అందుకని అందరూ అహంభావంతో ఉండాలనేది కాదు. అది శివుడితో నేను శివుడు ఒకడు అనుకునేదానికి చెప్పిన సోహం భావం, కానీ అది వేరు, అహంభావం అనేది వేరు. అందుకని అహంభావం లేకుండా మనం సేవాభావంతో ఉండటానికి భారతదేశం యొక్క చరిత్రని మనం చెప్పాలి. పురాణాలంటే ఏమి, వేదశాస్త్రం అంటే ఏమి, మంత్రశాస్త్రం ఏమి, నీతి శాస్త్రం ఏమి. ఈ దేశంలో ఈ సంస్కృత భాష ద్వారా అన్ని విషయాల్ని నేర్పించినారు. నవరసాన్ని నేర్పించినారు. నవరసాన్ని నేర్పించినారని బీభత్సం కూడా ఒక రసమని మనం గ్రహించకూడదు. త్యజించవలసిన రసాలు వేరు, గ్రహించవలసిన రసాలు వేరు. శాంతం అనేది కూడా ఒక రసం. నవవిధమైన ఈ రసంలో శాంతం అనేది కూడా ఒక రసంగా గౌరవించిన దేశం ఈ దేశం. శాంతం అంటే ఏదో ఊరికా పడుకున్నారు, ఊరికా మౌనంగా ఉన్నారు. ఈ మౌనంగా ఉండటం చేత ఏమి లాభం, ఎవరికి లాభం అనేది కాదు. మౌనమే మనకు అత్యంత లాభం. దీన్ని లోకానికి సందేశంగా ఇచ్చిన దేశం భారతదేశం. మౌనమే ప్రధానం, శాంతమే ముఖ్యం అనే దాన్ని లోకానికి ఒక తత్వంగా చెప్పిన దేశం మన భారతదేశం, మన భారతీయ సంస్కృతి. అందుకని దీని యొక్క చరిత్రని మనం ప్రచారం చేయాలి. వివరాలు మనం తర్వాత చెప్పవచ్చు. ఇది అందం అనుకుంటే దగ్గరికి వస్తారు, ఇది ఆరోగ్యం అనుకుంటే దగ్గరికి వస్తారు మనుషులు. ఇది సుఖం అనుకుంటే దగ్గరికి వస్తారు. ముందు స్వరూప ప్రదర్శనం చేయాలి, తర్వాత వివరణం మనం చెప్పవచ్చు. ఇది సేఫ్ అంటే వస్తారు. ఇక్కడ వస్తే పేరు చెడిపోతుందండి, ఇక్కడ వస్తే మీకు మంచి పేరు ఉండదంటే రారు, ఇక్కడ వస్తే సౌకర్యం ఉండదంటే రారు. అందుకని మనం ముందు మాహాత్మ్యం చెప్పాలి. వీళ్ళు భాగవత పురాణం చెప్తున్న వాళ్ళు, ముందు రోజు దేవి భాగవతం చెప్తున్న వాళ్ళు మాహాత్మ్యం అని ముందు రోజు చెప్తారు. మాహాత్మ్యం ముందు రోజు సాయంత్రం చెప్పిన తర్వాతనే ఆ కథ ప్రారంభిస్తారు. అందుకని మన సనాతన ధర్మ మాహాత్మ్య ప్రచారం అక్కడక్కడ చేయాలి ముందు. తర్వాత మీరు పెద్దపాల చెప్పండి అని చెప్పండి. అందుకని మాహాత్మ్య ప్రచారం, సనాతన ధర్మ మాహాత్మ్య ప్రచారం అంటే ఇది ప్రశస్తము, ఇది ఉత్కృష్టము, ఇది
మనకు కీర్తి పుణ్యాన్ని ఇస్తుంది. ఇది ఎవరికి హాని కలిగించదు, అందరికీ మంచిదినే కోరుకుంటుంది ఈ ధర్మం అని ఈ గొప్పతనాన్ని మనం అందరికీ చెప్పాలి. అలాంటి ప్రయత్నం మనం చేయాలి. అది సనాతన ధర్మంలో ఈరోజు అవసరమైన విషయం. అంటే వివరాలు చెప్పేవాళ్ళు తక్కువ, శ్రద్ధగా గంటన్నర కూర్చుని కచేరీలే ఇప్పుడు తగ్గిపోయింది. అంటే మూడు గంటలు చేస్తున్న కర్ణాటక సంగీత కచేరీ 6 గంటలు సన్నాయి నాదస్వర కచేరీ అన్నీ ఇప్పుడు షార్ట్కట్ అయింది. అంటే వాయించే వాళ్ళకి ఆ ఓపిక ఉండాలి, వినేవాళ్ళకి ఆ ఓపిక ఉండాలి, రసన ఉండాలి. ఎక్కడ వాళ్ళు కరతాల ధ్వని ఎక్కడ కొట్టాలో తెలియాలి వాళ్ళకి. అంటే ఎక్కడ ప్రోత్సహించాలో, అంటే పండితులు ఎంత అవసరమో అంత రసికులు కూడా అవసరం, ఆస్వాదం అవసరం. మంచి షడ్రసోపేతంగా భోజనాలు మనం తయారు చేసిన ఆస్వాదించే తినే మంచి మనుషులు కూడా కావాలి. అలా వినేదానికి కూడా మనుషుల్ని మనం తయారు చేయాలి. సత్సంగాల్లో మంచిగా వినేదానికి వాళ్ళకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండాలి. అది అంటే సంగీతం వినేదానికి, పురాణం వినేదానికి, ధర్మశాస్త్రం వినటానికి, మన అనేక ఈ పంచ కావ్యాలు వినేదానికి, నీతి కథలు వినేదానికి, ఇలాంటి మన ధర్మ సూక్ష్మాలు, సూత సంహిత, యోగ వాసిష్టం, ఇట్లాంటి అనేక గ్రంథాలు ఉన్నాయని వినటానికి బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఆపాత జ్ఞానం. సంస్కృతం అంటే ఏమి, తెలుగు అంటే ఏమి, తెలుగు మాట్లాడటం రాదు, తెలుగు చదవటం అసలు రాదు. నేను అమెరికాలో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, ఇంకొక ఊర్లో ఉన్నానని కాకుండా కొత్త విషయాలు మనం నేర్చుకోవచ్చు. కానీ తరతరాలుగా మనం మాట్లాడుతున్న భాష కానీ, మన యొక్క రీతి రివాజ్ అంటారు, మన యొక్క వేషభూషలు కానీ మనం మరవకుండా, అన్నమాచార్య కీర్తనలో చెప్తారు, ఏమేమో ఇదన్నీ మర్చిపోయినాను, ఇది మర్చిపోయినాను, ఇది అని చెప్తారు. ఇదన్నీ ఏదేది గుర్తుపెట్టుకోవాలో అదన్నీ కూడా ఇది మాయా, భగవంతుడు నీ మాయా అంటారు అన్నమాచార్య. అలా ఏది గుర్తుపెట్టుకోవాలో ఇవన్నీ కూడా మనం మర్చిపోతున్నాము. అందుకని మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణి అంటారు. ఈ మాహాత్మ్యాన్ని మనం అక్కడక్కడ ఏర్పాటు చేయాలి. ఈ యొక్క ఈ భాషణం ఈయన ఎమ్మెల్యే గారు కూడా అనేక విషయాలు అందరినీ చెప్పారు, మేయర్ చెప్పారు. ఇట్లా నలుగురు కూడా ఒక్కొక్క విషయాన్ని చెప్తూ, మీరు చెప్పిన విషయం నుంచి ఏమంటే ధర్మంలో శ్రద్ధ జనాలకు ఉన్నది. మనం ఒకసారి అన్నీ ఒకసారి చెప్పేస్తే అది అజీర్ణం అయిపోతుంది. జీర్ణభంగే సుభాషితం. ఎవరికి గ్రహణ శక్తి లేదో, ఎవరికి శ్రద్ధ తక్కువనో వాళ్ళ దగ్గర మనం చెప్తే అది చెప్పినా లాభం లేదు. అందుకని కొద్దిగా కొద్దిగా చెప్తూ మనం, అంటే అందరూ కూడా ఈ అంటారా, ఉష్ట్రం అంటారు, అది ఉష్ట్రం ఉంటు జంతు ఉంటుంది. రాజస్థాన్ అని చోట్ల ఉంటుంది ఉంటారు. అది ఆ జంతువు అది తినేస్తుంది, లోపల పెట్టుకుంటుంది. అది ఎప్పుడు కావాలో మళ్ళీ అది నోటికి తీసుకొస్తుంది, అది తింటుంది. అది అలా ఆ జంతువుకి అలా ఒక ఏదో విశిష్ట సౌకర్యం సృష్టిలో చేసినారు. అలా వీళ్ళు మనుషులకి అది కుదరదు. అప్పుడప్పుడు వాళ్లకు సమయం ఉన్నప్పుడే మనం చెప్పాలి. స్టోర్ చేసుకునే అవకాశం మనకు తక్కువ. అందుకని పురాణ ప్రవచనాలు అప్పుడప్పుడు మనం ఏర్పాటు చేసి సంస్కృతి పాఠశాల అని ఒక ప్లాన్ చేస్తున్నాం. సనాతన ధర్మ పరిచయ వేదిక. వారికి
ఎప్పుడైతే శనివారం ఆదివారంలో ఒక పాఠ్యక్రమం తయారు చేసి హిందువులందరికీ కూడా సనాతన ధర్మ సదస్యం అంటే మెంబర్షిప్ ఉండే అందరికీ కూడా మన ధర్మం ఏమి, ప్రతినిత్యం మనం చేయవలసిన పూజా విధానాలు ఏమి, ఆలోచనలు ఏమి. భోజనం చేస్తారంటే అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చెప్పాలి. ఎలా తినాలి? ఆ రోజుల్లో పాశుపతాస్త్రం తపస్సు చేసి అర్జునుడు మహావీరుడుగా ఉన్నారు. ఆయనకి సవ్యసాచి అని పేరు. అంటే ఈ చేత్తో ఆ చేత్తో కూడా బాణప్రయోగం చేస్తారు ఆయన. అందుకని భోజనం కూడా మనం సవ్యసాచిగా చేస్తామని చేయకూడదు. అలా మనం చిన్న చిన్న ఆచారాల్ని మనం పాటించేది ఎట్లా? చిన్న విషయమే కానీ ప్రారంభ దశల్లోనే సక్రమంగా మనం చేస్తే జీవితం పూర్తిగా ఆయుస్సులో మనం మంచిగా అన్ని చేయవచ్చు. దానికి ప్రశిక్షణ అనేది ముఖ్యము. తల్లిదండ్రులు కొంత చెప్తారు, తల్లిదండ్రులే గురువు గారి దగ్గర తీసుకుపోతారు. అంటే నేనే పాఠం చెప్తే అది ఒకే ప్రేమగా ఉంటుంది, అతనికి మనం సరిదిద్దటం కష్టం, అందుకని మేము పాఠం చెప్పడం లేదు, ఇంకొక గురువు గారి దగ్గర పంపించినామంటారు కొందరు. కుమార అధ్యాపక స్కీమ్లో కూడా కొందరు నేనే పాఠం చెప్తే పిల్లవాడికి భయం ఉండదు, లేదు నాకు కూడా అతనికి అప్పుడప్పుడు దిద్దటం అంటే కష్టం, ఇంకొకరి దగ్గర నేర్చుకుంటే మంచిదంటారు. అదే ఈ దేశంలో గురుకుల విద్య అనేది రెండు కారణం చేత, ఒకటి ఇలాంటి ఆలోచనలు, ఒకటి రెండోది తల్లిదండ్రులకి సమానంగా ఈ ప్రేమ అభిమానం చూపిస్తూ పాఠాలు నేర్పేవారు. ఆ రోజుల్లో గురుకుల విద్య అంటే రెసిడెన్షియల్ స్కూల్ అని సులభంగా చెప్పేస్తున్నారు. ఈ రోజుల్లో గురుకుల విద్య అంటే అక్కడే భోజనం చేయటం, అక్కడే నిద్రపోవటం, అక్కడే నేర్చుకోవటం గురుకుల విద్య. అది కాదు, అది కూడా ఉంటుంది కానీ ఆ గురువు గారు విద్యతో పాటు మంచి ఆచార విచారాల్ని నేర్పిస్తారు. ఆలోచనలు, దృక్పథం, దృష్టికోణం, చూసే చూపు ఎలా ఉండాలి, చూసే చూపు అనేది ఎలా ఉండాలి. చూపు గురించి చెప్పినారు ఇక్కడ ముందు మాట్లాడిన వాళ్ళు, చూపు గురించి చెప్పినారు. ఆ చూపు అనేది కంటి ఆసుపత్రుల గురించి చెప్పినారు. ఆ చూపు కోసరము సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని దానికోసం శంకర హాస్పిటల్స్ ఈ దేశంలో కనీసం 10 నుంచి 15 ఉన్నాయి కంచిపీఠం తరఫున. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఉన్నది. కొత్తగా తెలంగాణ ఏర్పడింది కనుక అక్కడ కూడా నారసింగి అనే ఊర్లో ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు. రాబోయే యుగాది లోపల ఆ కంటి ఆసుపత్రి అది ఉద్ఘాటనం చేస్తారు. అది బాహ్యమైన చూపు కోసం. మనలో ఉండవలసిన చూపు ఏమి? మిత్రస్య చక్షుషామహే అంటారు. దానికి అందరినీ మంచి అభిప్రాయంతో చూడండి, గౌరవంగా చూడండి, ప్రేమగా చూడండి. ఏం చెప్తారు ఆయన లక్ష్మణస్వామి? ఈ నగలన్నీ తెలుసా అని అడుగుతారు. ఈ ఒక ఆశ్రమంలో ఒక శాపం ఇచ్చేస్తారు. ఒక మహర్షి ఈ చోటుకి వాలి గనక వస్తే అతనికి శిరస్సు పోతుంది, చనిపోతాడని చెప్తే ఆ ఆశ్రమాన్ని ఋష్యమూక పర్వతం అంటారు. ఆ ఋష్యమూక పర్వతంలో సుగ్రీవుడు కూర్చున్నారు. సీతమ్మ వారు అక్కడక్కడికి వెళ్తూ ఉంటే ఆకాశ మార్గంలో రావణుడు తీసుకుపోయినప్పుడు ఇక్కడ ఏదో మంచి చోటని చూసి ఆ నగల్ని ఆవిడ కింద పడేస్తుంది. ఆ నగలన్నీ వీళ్ళు చూపిస్తారు, సుగ్రీవుడు ఆంజనేయ స్వామి చూపిస్తారు. చూపిస్తున్నప్పుడు ఈ నగలు తెలుసా ఏమో అడుగుతారు రాముల వారు. వీళ్ళు
ఈ నగలన్నీ నాకు తెలియదు, సీతమ్మ వారిగా ఏమని అడుగుతారు. ఈ గజ్జెలు మాత్రం నాకు తెలుసు. నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందన. నేను పాద నమస్కారం వదిన గారికి నేను చేస్తున్నాను కనుక ఆ నమస్కార సందర్భంలో నాకు కంటికి కనిపించేది ఈ నూపురాలు అని చెప్తారు. అలా ఈ మన దేశంలో మన చూపు అనేది కోపతాపానికి అతీతంగా, అంటే తాపము కానీ కోపము కానీ పెరగకుండా మన దేశంలో ఒకరికొకరు సహాయం చేసుకుని, అంటే సంసార జీవితంలో ఉన్నప్పుడు ఏకాకిగా ఉండటం అనేది కష్టం. ఏకస్తపో ద్విరధ్యాయి అంటారు. తపస్సు చేయాలంటే 10 మంది కూర్చుంటాము, తపస్సు చేస్తామంటే కుదరదు. ఇప్పుడు మేము కలిసి ఉంటామంటే 5 నిమిషం తర్వాత ఆయన మాట్లాడతారు, లేదు ఈయన మాట్లాడతారు, అది కష్టం. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. మన నాసిక ముక్కు కొనాలు చూసుకుని వేరెక్కడ మనం చూడకుండా ధ్యానం చేస్తూ మనం తపస్సు అనేది చేయాలి. అప్పుడు ఏకాకిగా ఉంటే తపస్సు సాధ్యం. సంసార జీవితంలో మన కుటుంబంని జరపాలి, మన ప్రజల్ని మంచి మార్గంలో పెట్టాలి, సేవా కార్యక్రమం చేయాలంటే మనకు శక్తి చాలదు, మనకు ఓర్పు చాలదు, మనకి అవసరాలు ఎక్కువ, ఆశలు కూడా ఎక్కువ. అవసరాలు ఎక్కువ, ఆశలు దానికన్నా ఎక్కువ. అలా ఉన్నప్పుడు అందరూ కూడా కలిసి ఉండటం అనే ఒక గ్రూప్ డిస్కషన్ అంటారు. గ్రూప్ డిస్కషన్ అది గ్రూప్ డిసిషన్స్. ఒక కుటుంబం అంటే అది గ్రూప్ డిసిషన్స్ కూడా ముఖ్యం. గ్రూప్ డిస్కషన్స్తో పాటు గ్రూప్ డిసిషన్ కూడా ముఖ్యం. అలాంటి సామాజిక సమరసత అనేది మన దేశంలో ఉండాలి. దానికి మనస్సు పరిపక్వత కలగాలి. మనస్సు పరిపక్వత, అన్నం పరిపక్వం. ఈ రోజుల్లో కుంపటి అంటే అది ఒక విషయం. గట్టలతో మనం వంట చేయటం అనేది ఒకటి. ఇప్పుడు గ్యాసు అదే ఎలక్ట్రిక్ అన్నీ వచ్చేసింది. ఇది వచ్చినప్పుడు వెంటనే కూడా అయిపోతుంది. అది వంటలు వేగంగా అయిపోతుంది. కానీ మనస్సు పరిపక్వత అనేది ఇంకా ఆలస్యం అవుతుంది మన దేశంలో. అంటే సత్సంగం తగ్గింది కనుక మనస్సు పరిపక్వత అనేది, మెచ్యూరిటీ అనే దానికి రావడానికి అనేక ప్రయత్నాలు, అనేక విధ ప్రయత్నాలు, అనేక పర్యాయము ప్రయత్నం, అనేక విధ ప్రయత్నాలు మనం చేసి మనస్సులో మెగ్నానిమిటీ, మెరిట్, మెగ్నానిమిటీ, మెచ్యూరిటీ, మెరిట్ వైశద్యం, బుద్ధి వైశద్యం, దానికోసరము అనేక పర్యాయం చదవాలి. పారాయణం అని వీళ్ళు చేస్తారు. బ్రహ్మయజ్ఞం స్వాధ్యాయమధీతే సబ్రహ్మయజ్ఞ అని నిత్యం ఒక పనస చెప్పాలి, పన్నా చెప్పాలి, అధ్యాయం ప్రపాఠకం చెప్పాలని ముందు నుంచి ఉన్న ఒక ఆచారం. అలా మనం నిత్యం భగవద్గీతని పారాయణం చేయాలి. కొద్దిగా చేస్తే కూడా చాలు. అది గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అని గీతా పారాయణం చేస్తే సరిపోతుందంటే కాదు. ఒక 10 శ్లోకాలు చదివి అనుసంధానం చేయాలి. దాంట్లో ఏమి చెప్పిన భావార్థం ఏదైతే ఉన్నదో దాన్ని మనం అనుసంధానం చేస్తే హిందూ మతం యొక్క, సనాతన ధర్మం యొక్క స్కెచ్ మనకు మనసుకు వస్తుంది. ఎందుకోసరం ధర్మం ఉన్నది, ధర్మంలో ప్రోగ్రెస్ అంటే ఏమి, ధర్మంలో పీస్ అంటే ఏమి, ధర్మంలో ప్రాస్పెరిటీ అంటే ఏమి. పీసు, ప్రోగ్రెస్, ప్రాస్పెరిటీ ఇవన్నీ, వికాసం అంటే ఏమి, శాంతి అంటే ఏమి, క్రమశిక్షణ అంటే ఏమి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక బిల్డింగ్ కడతారంటే దానికి ముందు వీళ్ళు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఎంత మనం లోతుగా ఈ భూమిని సిద్ధం చేయాలి, తయారు చేయాలి, ఎక్కడ శంకుస్థాపన చేయాలి, ఎంత అడుగు కట్టాలి, పైన ఎలా కట్టాలి అని ముందు ప్లానింగ్ చేసుకుంటాం. ఈ ప్లానింగ్ చేస్తున్నట్టుగా జీవితంలో మనం ధర్మాన్ని ఆచరించడానికి భగవద్గీతని ఆదర్శంగా పెట్టుకుని
భగవద్గీత అనేది మనకు రోల్ మోడలు. ఈ అధికారులందరికీ ఒక పుస్తకం ఇస్తారు కొత్తగా ఆఫీసర్గా జాయిన్ అప్పుడు, ఈ రూల్స్ అన్ని గురించి. అలా ఒక హిందూ మతంలో ఒకరు ప్రవేశం చేస్తున్నప్పుడు వాళ్ళు కర్మ మార్గం అంటే ఏమి, భక్తి మార్గం అంటే ఏమి, జ్ఞాన మార్గం అంటే ఏమి, ఒకటికొకటి ఎలా విరోధం లేదు, ఏది ముందు, ఏది ఇప్పుడు జూనియర్ కాలేజీ ముందు చదివేస్తాను, తర్వాత నేను 5వ తరగతి 6వ తరగతి చదువుతాను అంటే అది ఎలా అవుతుంది? అందుకని జ్ఞానిగా మొదల్లో నేను ఉంటాను, ధ్యానం చేస్తే చాలు, ఈ కర్మ మార్గంలో ఉంటే ఇట్లా కూర్చోండి ఈయన చెప్తారు, ఇంకొక వేద మండలం దగ్గర వెళ్తే ఇలా అది కాదండి అలా అంటారు, ఏదో చెప్తూ ఉంటారు. మొత్తానికి ఇది ఇట్లా కూర్చోండి, ఇట్లా నిల్చోండి, ఇది తినకండి, ఇదన్నీ చెప్తారు. ధ్యానం మాత్రం నాకు సులభంగా ఉంటుంది, కళ్ళు మూసుకుంటే పని అయిపోతుంది, మౌనంగా ఉంటే అయిపోతుంది అనేది కాదు. అంటే అది మౌనంగా ఉండటం మాత్రం కాదు, మనస్సు మౌనంగా ఉండాలి. మనం మాట్లాడకుండా ఉండటమే మౌనం అనేది కాదు. మన కంచి మహాస్వామి వారు ప్రతి మూలా నక్షత్రము మౌనం ఆచరించేవారు. అందుకని ఆ మౌనం అనే ప్రక్రియ కూడా ప్రచారం చేయబోతున్నాం. ఈ అనురాధ నక్షత్రం పూజలు ఎట్లా ప్రచారంలో ఉందో అలా మూల నక్షత్రంలో ఒక 5 నిమిషాలైనా ఒక మౌనం పాటించడం, ధ్యానం చేయటం. అలా మన దేశంలో ధర్మాన్ని మనం 3 మార్గాన్ని కూడా సరిగా అర్థం చేసుకోవాలి. భక్తి మార్గం అంటే ఏమి, కర్మ మార్గం అంటే ఏమి, జ్ఞాన మార్గం అంటే ఏమి. ఈ కర్మ మార్గాన్ని కూడా నేనే చేస్తున్నాను అని కాకుండా భగవంతుడు నాకు ఈ శక్తిని ప్రసాదించినాడు. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. ఇచ్చిన సంపదలు, ఐశ్వర్యము, శక్తి మీరిచ్చింది భగవంతుడా, మీరిచ్చింది. ఆ మీరు ప్రసాదించిన శక్తిని మీ సంతృప్తి కోసం నేను సమర్పణం చేస్తున్నామని సమర్పణ భావంతో మనం పూజలు, హోమాలు ఇవన్నీ కూడా చేయాలి. ఈ సంధ్యావందనం చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఏం చెప్తారు? నారాయణాయేతి సమర్పయామి కాయేన వాచ మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అంటారు. అందుకని మన భారతీయ విజ్ఞానము అనేది పురాతనము, ప్రశస్తము. దీని యొక్క ప్రతిష్ట కోసం మనం పాటుపడాలి. సనాతన ధర్మం యొక్క ప్రతిష్ట కోసము మనం పాటుపడాలి. ప్రతిష్ట అనేది ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. ఈ లోకానికి ప్రతిష్ట అనేది ఏమి? గుడిలో ప్రతిష్ట అని చూస్తాం. స్వామిన్నే సర్వజగన్నాథ యావదా చంద్రతారకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. ఓం ఈశానమూర్ధాయ నమః తత్పురుషవక్త్రాయ నమః సత్యోజాతమూర్తయే నమో నమః అని చెప్పి ప్రాణాన్ ప్రతిష్టాపయామి అని చెప్పి ఈయన ఇక్కడే ఉండాలి. స్వామిని సర్వజగన్నాథ యావదాచంద్రతారకం, సూర్యుడు చంద్రుడు ఉండేంత వరకు మీరు ఇక్కడ ఉండి మాకు అనుగ్రహాన్ని ప్రసాదించండి. మీ దివ్య సన్నిధానం ఉండాలి, మీ సన్నిధి ఉండాలి. అదే త్యాగరాజస్వామి వారు పాడుతున్నారు, నిధి ముఖ్యమా సన్నిధి ముఖ్యమా అని. మనకి సన్నిధి ముఖ్యం. ఈ సన్నిధిని మంచిగా మనం కార్యక్రమాలు చేయడానికి నిధి కూడా ముఖ్యం. నిధి సన్నిధితో కలవాలి. సన్నిధి మంచిగా జరగడానికి నిధులు ఇవ్వాలి. వేరే వచ్చిన నిధుల్ని వేరే వేరేకో ఇచ్చేసి సన్నిధి అది ఖాళీగా ఉండకూడదు. అందుకని గుడికి వచ్చిన ఆదాయం కూడా ధర్మ ప్రచారానికే వాడాలి. అలాంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. అది ఇంట్లో ఆ భగవంతుడి యొక్క సన్నిధానంలో మనం ధ్యానం చేసే అలవాటుని కూడా ప్రచారం చేయాలి. అందుకని ఆగమ శాస్త్రము మన భక్తితత్వాల్ని ప్రచారం చేసేదానికి ఈ సంచారాలు ఉపయోగపడతాయి. ఈ సంచారాలు ఇన్స్ట్రుమెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎంతూసియాసిజం, ప్రోత్సాహన కలిగించడానికి ఈ సౌకర్యం కోసం మనం కాదు, మన ధర్మ ప్రచారానికి ఇలాంటి సంస్థల్ని మనం అనేక విద్యా సంస్థల్ని మనం ఏర్పాటు చేయాలి.
అందుకే రిలీజియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ అని ప్రారంభిస్తూ పాంచరాత్ర పాఠశాల, వైఖానస పాఠశాల, శైవాగమ పాఠశాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నెల్లూరులో వారి ఇంటిని కంచి మఠానికి ఇచ్చినారు. అక్కడ వేదనాద పాఠశాల అంటే ఆయన సంగీత కళాకారులు కంచిపీఠానికి ఇచ్చినారు కనుక వేదనాద పాఠశాలని మూలస్థానేశ్వరుడని ఆ ఊరిలో పేరు శివుడికి, అక్కడ ఆ పాఠశాల జరుగుతున్నది వారి ఇంటిలో. అలా వాల్మీకి రామాయణ పాఠశాల, యోగ శాస్త్రం జరిగేటట్టుగా మన అందరి యొక్క యోగదానం అంటారు. దానము చేయాలి, యోగదానము చేయాలి. దానం ఇవ్వటంటే భూమి ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, బట్టలు ఇవ్వటం, బంగారం ఇవ్వటం, ఇవి దానం. యోగదానం అంటే నేను పార్టిసిపేట్ చేసుకోవాలి, నాకేం సంబంధమని దూరంగా ఉదాసీనులుగా ఉండకుండా దీంట్లో మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో జాగృతి అంటే అవేర్నెస్, దాంతో జాన్కారీ జాగృతి రెండు ఉండాలి. జాన్కారీ అంటే మీరు విషయం తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజుల్లో డేటా సైన్స్ అంటారు. అలా ఇన్ఫర్మేషన్స్ చాలా హిందువులకు ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. దీనికి అన్నిటికీ కూడా మూలస్థానంగా ఉండేది ధర్మం, భక్తి, సత్సంప్రదాయాలు. ఈ సత్సంప్రదాయాల్ని చిన్న చిన్న విషయంగా మీరు ప్రారంభిస్తూ ప్రతి ఇంట్లో కూడా ముగ్గులు వేయటము, దీపం వెలిగించటము, మీరు పుట్టినరోజుని దీపం వెలిగించి మీరు ఆచరించాలి. ఏదో దీపాన్ని మీరు ఆపేసి పుట్టినరోజు పండగలు చేసేది కాదు, దీపం వెలిగించాలి. జ్ఞానదీపేన భాస్వత. ఆ చిన్న చిన్న విషయాల నుంచి మన సనాతన ధర్మం యొక్క నమ్మకాల్ని మనం కాపాడుతూ తద్వారా భగవంతుడు మనకు ప్రసాదించిన ప్రసాదమైన ఈ సనాతన ధర్మాన్ని సేవిస్తూ శ్రేయో భూయాత్ సకల జనాన. ఇప్పుడు మేము తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడ కాకినాడలో చాతుర్మాస్య వ్రత పూజలు ఉంటాయి. ఆ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అమాత్యులు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ గారు, వారి బృందం, ద్విజ బృంద నిషేవిత అంటారు, వారి యొక్క బృందం ఈరోజు కూడా అనేక చైర్మన్లు, ఈఓలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసినారు. వారితో కూడా అనేక సభలు, సత్సంగాల గురించి మాట్లాడటమైంది ఈ కాకినాడలో ఉన్న సందర్భంగా. దాని తర్వాత కూడా కొంతకాలం ఆంధ్రదేశంలో అనేక సదస్సులు, అనేక సభలు, అనేక సత్సంగాలు చేస్తారు. తద్వారా ప్రజలందరికీ కూడా ధర్మ ప్రచారంలో ఒక అనుకూలం జరిగి తద్వారా అందరికీ సుఖము, శాంతి, భద్రత కలిగిస్తూ ఆంధ్రదేశం అనేది మన భారతీయ పరంపరలో గొప్ప ప్రదేశం. జ్యోతిర్లింగంలో ఒకటైన శ్రీశైలే మల్లికార్జునం అనేది ఇక్కడ ఉన్నది. అనేక శక్తిపీఠాలు ఉన్నాయి. దేవత, ఋషి, పితృ అంటారు హిందూ కాన్సెప్ట్. దేవత అంటే గుళ్ళు ఉన్నాయి, ఋషి అంటే ఆచరణ చేసేవాళ్ళు, అనేక అగ్నిహోత్రులు, అనేక స్వహస్తం చేసుకునేవాళ్ళు, అనేక ఉపాసకులు అందరూ ఉంటారు ఈ దేశంలో. పితృపూజనానికి గయా అనేది ప్రసిద్ధము. ఇక్కడ పాదగయా క్షేత్రమైన బృహూతికా పీఠం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అందుకని దేవత, ఋషి, పితృ ఈ ముగ్గురిని గౌరవించే, సత్కారం చేసే ప్రదేశంగా ఈ ఆంధ్రప్రదేశం ఉంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క వికాసం మన అద్వైత వికాసంగా ఉంటుంది. దానికి అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆస్తికులుగా ఉండి, అంటే భగవంతుణ్ణి నమ్ముకుని, ఆయన చెప్పినారే వ్యాసం ఇలా రాసినారని చెప్పారే, భగవంతుణ్ణి అందరూ కూడా నమ్ముకుని యథాశక్తి మన ధర్మాన్ని ఆచరిస్తూ తద్వారా ఐహిక ఆముష్మిక శ్రేయస్సుని పొందడానికి కంచి కామాక్షి వారిని ప్రార్థన చేస్తారు. హర హర నమః పార్వతీ పతయే.
హర హర శంకర జై జై శంకర. ఈ స్వామివారికి రోజుగా సంవత్సరాలుగా భక్తులందరూ తీసుకున్న కామాక్షి అమ్మవారి యొక్క చిత్రపటాలు ఇచ్చారు. మీరు చక్కగా ప్రేమ కట్టించుకొని ఇచ్చిన అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి. అలాగే మీ అందరికీ కూడా ఎంతో పురాణ శ్రద్ధగా సమర్శించిన కూర్చున్నాను. అందరూ కూడా ప్రసాదం స్వీకరించి కార్యక్రమం వారి ప్రసాదాన్ని స్వామివారి ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. స్వీకరించి వెళ్ళాల్సిందిగా ప్రారంభిస్తున్నాం. అలాగే మూడవ విషయం, స్వామివారి రోజులు రోజు వాళ్ళు గురునామంలో ఉంటారు. చంద్రమౌళి పూజ ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉందని కూడా తెలియజేస్తూ, మేము ఈ కార్యక్రమానికి ఇంత హాలుని మనకి ఇచ్చినటువంటి బుల్లిబాబు దంపతుల్ని వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రేపు శుక్రవారం మనందరికీ కూడాను మహాలక్ష్మి స్వరూపమైన కామాక్షి వారి పూజ ప్రత్యేకంగా జరుగుతుంది. రేపు ఉదయం ఉంది. రేపు సాయంత్రం సుమారుగా 7 గంటలకు ప్రారంభంగా రాత్రి 10 దాకా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉన్నాయి మఠంలో. వాటిలో కూడా మీరు పాల్గొనవచ్చు. అలాగే అందరూ పిలిచిన వాళ్ళు వేదిక మీదకి వస్తుందండి. దయచేసి ఒక్కొక్కరిని మనబడిని పిలుస్తాం. ఆ ప్రకారంగా వస్తుందిగా ప్రార్థన. శ్రీ సామినేని ప్రసాద్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి పర్మిషన్ ఒకరందరూ రావద్దండి ప్లీజ్. దయచేసి ఆగాలండి ప్లీజ్. కూడా వెళ్ళి ప్రసాదం చేసుకోవచ్చు దయచేసి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏసీ గారు అందరికీ వెనకాల స్వామివారు వెళ్ళంగానే 50 మందికి కూడాను ప్రసాదం ప్రత్యేక జరుగుతుంది. అందరూ స్వీకరించవలసిందిగా వారు చెప్తున్నారు. ఎవరు కూడా మీద పడవద్దు. చక్కగా దూరం దర్శనం చేసుకోండి. చంద్రమౌళీశ్వర పూజ, కామాక్షి మహాత్రిపుర సుందరి ప్రత్యేక పూజ కలదు. గురుధామానికి రేపు వచ్చాక దర్శనం చేసుకోవచ్చు. జయ జయ శంకర, హర హర శంకర. ఎండోమెంట్ ఏసీ గారు, ఆర్జేసీ గారు, తిరుమల డిఓ గారు దయచేసి స్టేజ్ మీద రాసినట్టు వచ్చినాం. పైకొద్దండి ప్లీజ్. అమ్మా వద్దమ్మా సార్. పోలీసు వారు కొద్దిగా సహాయం కావాలండి. మా పైకి రావద్దు స్వామి, బయటకి దయచేసి పైకి రావద్దండి ప్లీజ్. ఏసీ గారు, ఆర్జేసీ గారు, తిరుమల గారు దయచేసి వేదిక రావడానికి ప్రయత్నం చేయండి. పిలిచిన వాళ్ళు మాత్రమే రావాల్సిందిగా ప్రార్థన. ప్రసాదం తీసుకునే వాళ్ళు కిందకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము.
మరి దర్శనం చేసుకుని బయటకు వెళ్ళాలండి. దయచేసి స్వామివారికి దండం పెట్టుకుని వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్ళకూడదమ్మా ప్లీజ్, అర్థం చేసుకోండి. కొంచెం ఆగండి ప్లీజ్. అమ్మా బయట ప్రసాదాలు ఉన్నాయమ్మా, బయట ఉన్నాయి ఇంకా ప్రసాదాలు, దయచేసి అర్థం చేసుకోండి. క్యూలైన్ పాటించండి, క్యూలైన్ లో వెళ్ళండి. దయచేసి స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు క్యూలైన్ లో వెళ్ళండి. స్వామివారిని బయట నుంచి దర్శనం చేసుకుని అన్నం పెట్టుకోండి తల్లి ప్లీజ్. అట్లా కొంచెం బాగా కొద్దిగా ఫ్రీ అవ్వండి కొద్దిగా. దయచేసి అర్థం చేసుకోండి, నెట్టుకోవద్దు. కొద్దిగా ఆగండి, ఫ్రీ అవ్వండి. ఫ్రీ అయితే ఫ్రీగా ఉంటుంది.